హాయ్ ఫ్రెండ్స్, మీ తెలుగు కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం. మనందరికీ తెలిసినట్టే సిమెంట్ అంటే కేవలం కట్టడాల కోసం మాత్రమే కాదు, మానవ జీవనంలో ఒక మౌలికమైన భాగం. కానీ సిమెంట్ కూడా అనేక రకాలుగా లభిస్తుంది. ఏ సిమెంట్ ఎక్కడ ఉపయోగించాలి, ఏది మంచిది అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ సిమెంట్ గురించి తెలుసుకుందాం. సిమెంట్ అనేది కాంక్రీట్, మోటార్ లాంటి మిశ్రమం తయారీలో కీలకమైన పదార్థం. దీని ఉపయోగంతోనే బలమైన భవనాలు, వంతెనలు, రహదారులు నిర్మించబడతాయి. కానీ మార్కెట్లో చాలా రకాల సిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. మొదట మనం మాట్లాడుకుంది ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్. ఇది సాధారణంగా వినియోగించే సిమెంట్. దీంట్లో 3 గ్రేడ్లు ఉంటాయి. ఒకటి 33, 43, 53. అందులో 53 గ్రేడ్ ఎక్కువ బలాన్ని ఇస్తుంది, అందుకే అది భారీ నిర్మాణాలకి ఉపయోగిస్తారు. రెండోది పోర్ట్లాండ్ పోజోలైన్ సిమెంట్. ఇది పర్యావరణానికి అనుకూలమైన సిమెంట్. ఇందులో ఫ్లై యాష్ లేదా ఇతర పోజోలిక్ పదార్థాలు ఉంటాయి. దీన్ని జలాశయాలు, డ్యాములు మరియు సముద్ర తీర ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. మూడోది ర్యాపిడ్ హార్డింగ్ సిమెంట్. పేరుకి చెప్పినట్లుగానే ఇది తక్కువ సమయంలో గట్టిపడుతుంది. తక్షణ నిర్మాణాలకు ఇది చాలా సరిగ్గా పనిచేస్తుంది. 4 సల్ఫేట్ రెసిస్టింగ్ సిమెంట్. కఠినమైన వాతావరణంలో కట్టడాలు ఉండేందుకు ఈ సిమెంట్ ఉపయోగపడుతుంది, ఉదాహరణకు రసాయన పరిశ్రమల్లో మరియు సముద్ర తీర ప్రదేశాల్లో. 5 వైట్ సిమెంట్. ఇది సాధారణ సిమెంట్ లాంటి బలం ఇవ్వదు, కానీ డెకరేటివ్ పనుల కోసం ఉపయోగపడుతుంది. లైక్ టైల్స్ గ్యాప్లు ఫిల్ చేయడానికి, ఆర్కిటెక్చర్ డిజైన్లు చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లాస్ట్ ఫర్నెస్ స్లాగ్ సిమెంట్. స్టీల్ తయారీలో వచ్చే స్లాగ్తో మిశ్రమం చేయడం వల్ల ఈ సిమెంట్ అనేది తయారవుతుంది. ఇది బలమైనది మరియు తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. 7 లో హీట్ సిమెంట్. ఇది పెద్ద కట్టడాల్లో ఉపయోగిస్తారు, ఎందుకంటే ఇది తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది డ్యాముల్లో మరియు మ్యాసివ్ ఫౌండేషన్లో సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే అన్ని రకాల సిమెంట్లు చూడగా ఏది వాడాలో ఎలా నిర్ణయించాలి. మీ ఇంటి పనుల కోసం అయితే ఓపీసీ లేదా పీపీసీ సరిపోతుంది. నీటి మునిగిన ప్రదేశాల్లో వర్క్ జరిగినట్టుగైతే పీపీసీ లేదా సల్ఫేట్ రెసిస్టెంట్ సిమెంట్ వాడితే సరిపోతుంది. డెకరేటివ్ పనుల కోసం వైట్ సిమెంట్ వాడితే సరిపోతుంది. ఇవన్నీ తెలిస్తే మీ నిర్మాణానికి ఏ సిమెంట్ ఉపయోగించాలో ఖచ్చితంగా అర్థమవుతుంది. మీ సందేహాలు కామెంట్స్లో అడగండి. తదుపరి వీడియోలో మీ సమాధానం ఇస్తాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. బాయ్ బాయ్.